కేసిరెడ్డి రాజ్ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. కేసిరెడ్డి అరెస్టుపై టెక్నికల్ గా తప్పులున్నాయని నిందితుడి తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. పీసీ యాక్ట్ నమోదు చేయడంపై న్యాయవాది పొన్నవోలు, ప్రభుత్వ తరపు న్యాయవాది కళ్యాణి మధ్య వాదనలు జరిగాయి. కేసిరెడ్డి రాజ్ పబ్లిక్ సర్వెంట్ అవుతారని పీపీ కళ్యాణి వాదించారు. పబ్లిక్ సర్వెంట్ కానందున 17A ప్రకారం శాంక్షనింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని కేసిరెడ్డి తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. దాంతో కేసిరెడ్డి రాజ్ పబ్లిక్ సర్వెంటా కాదా అని స్పష్టత ఇవ్వాలన్నారు జడ్జ్. ప్రభుత్వం తరపు నుంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని కేరళ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అంశాన్ని పీపీ కళ్యాణి ప్రస్తావించారు. సుమారు 3,200 కోట్ల అవినీతి జరిగిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీ సలహాదారు పబ్లిక్ సర్వెంటా కాదా అనే విషయాన్ని ముందు తేల్చాలని 17A ఏం చెబుతుందో చెప్పాలన్నారు న్యాయమూర్తి. సిట్ ఏర్పాటు చేసే సమయంలో ఈ కేసును ఏ కోర్టుకు అలాట్ చేసిందో ప్రభుత్వం జీవోలో చెప్పలేదని పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతో సిట్ అధికారుల తీరుపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. సిఐడి కోర్టులో చేయాల్సిన విచారణను ఏసీబీ కోర్టు ఎలా తెచ్చారని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతవరకు ప్రభుత్వ అధికారులను ఎవరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. గత ఏడాది సెప్టెంబర్లో నమోదు చేశారని పొన్నవోలు కోర్టుకు వివరించారు. గంట ముందు మెమో వేశారని మీకే స్పష్టత లేకుంటే ఎలా అంటూ పీపీ కళ్యాణిని జడ్జి ప్రశ్నించారు. మెమో ఉదయమే ఇచ్చేందుకు ప్రయత్నించామని, కానీ మధ్యాహ్నం 3:30కి ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. సిఐడి కోర్టుకు రిటర్న్ చేస్తామని చెప్పిన జడ్జి మీపై అధికారులతో మాట్లాడుకుని చెప్పాలని బెంచ్ దిగి వెళ్లిపోయారు.